మనులు రత్నాలు అనే చందమామ కథ చెప్పుకుందాం. కొన్ని వేల సంవత్సరాల కిందట ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఒక రాజు పాలిస్తుండేవాడు. అతనికి విమల, శ్యామల అని ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ అపురూప సౌందర్యవతులు. ఒక యోగి పుంగవుని వరప్రసాదం వల్ల బాల్యంలోనే వాళ్ళిద్దరికీ ఒక వింత శక్తి లభించింది. విమల ఏ కారణం వల్లనైనా నవ్వితే నోటి నుంచి రత్నాలు రాలేవి. శ్యామల ఎందుచేతనైనా ఏడిస్తే ఆమె కంటి నుంచి కారే ప్రతి నీటి బిందువు ఒక దివ్యమణిగా మారేవి. యోగి పుంగవుని వరానికి రాజు రాణి ఎంతగానో సంతోషించారు. ఏ కారణం వల్లనైనా ధనాగారం దివాలా తీయడం అంటూ జరిగితే కుమార్తెల నవ్వు వల్ల, ఏడ్పు వల్ల రత్నమాణిక్యాలతో ఖజానాను నింపవచ్చు కదా అని వాళ్ళ ధీమా. పాపం ఆ దంపతులు నోట పలికినట్టే కొద్ది కాలంలో ధనాగారం దివాలా తీసింది. కానీ వారు ఆశించిన విధంగా విమల నవ్వు వల్ల, శ్యామల ఏడుపు వల్ల అది తిరిగి నిండే మార్గం కనబడలేదు. ఎంత నవ్వగలిగించే మాటలు చెప్పినా విమల పెదవులు నవ్వేవి కాదు. ఎన్ని విచారకరమైన వార్తలు చెప్పినా శ్యామల కంటి వెంట ఒక్క నీటి చుక్కైనా రాలేది కాదు. ఇది చూసి రాజుకు మతిపోయినట్టయింది. మంత్రితో చాలా దూరం యోచించాడు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని ప్రకటనల ద్వారా ఖండాంతరాలకు చాటింపించారు. ఎవరైనా సరే తన కుమార్తెలైన విమలకు, శ్యామలకు నవ్వు, విచారము కలిగించగలిగితే వారికి అర్ధరాజ్యంతో సహా ఆ పిల్లను ఇస్తామని ఆ ప్రకటన. ఎందరెందరో రాజకుమారులు రాసాగారు. తమ తెలివితేటలను ఎంతగా ఉపయోగించి ఎన్ని కథలు చెప్పినా విమల నవ్వలేదు. శ్యామల విచారించలేదు. వారు చెప్పే కథలు వింటే చుట్టుపక్కల వాళ్ళంతా పొట్టలు చెక్కలయ్యేటట్టు నవ్వుతుంటే విమల మట్టుకు విచారవదనంతో కన్నీరు కార్చేది. విచారం కలిగించే కథలు వింటూ అందరూ దుఃఖంతో విలపిస్తూ కన్నీరు కారుస్తుంటే శ్యామల పక్కున నవ్వేది. ఇలా కొంతకాలం గడిచింది. నిరాశతో, నిస్పృహతో అనేక మంది రాజకుమారులు, ఇతర యువకులు తిరిగిపోసాగారు. రాజు రాణి గత్యంతరం తోచక తీరని విచారంతో కుమిలిపోసాగారు. ఇలా ఉండగా ఒకనాడు యువకుడొకడు రాజభవనానికి వచ్చాడు. అతని పేరు ఆదిత్యుడు. ఆదిత్యుడు మనస్తత్వ శాస్త్రంలో నిధి. రోజు ఇంతింత మందిని నా దగ్గరకు ఎందుకు తీసుకువస్తారు? నాకు నవ్వడమే చేత కాదు అంటూ విసుగు కనపరిచిన విమలను ఆదిత్యుడు చూడడానికి రాజు అనుమతించాడు. అందరిలాగా ఆదిత్యుడు విమల వద్దకు వెళ్ళి కథ చెప్పనారంభించాడు. అయితే ఇది నవ్వించే కథ కాదు, దుఃఖాన్ని కలిగించే కథ. అందరూ విస్తుపోయారు. కథ వింటున్నందరూ 5-6 నిమిషాలకే దుఃఖంలో మునిగి శోకాలు ప్రారంభించారు. కానీ రాజకుమార్తె నిబ్బరంగా ఉన్నట్టే ఉండి ఒక్కమారుగా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వింది. ఆ నవ్వుతో ఆమె నోటి నుండి వింత కాంతులు వెదజల్లి రంగురంగుల రత్నాలు కింద ఉన్న రత్న కణబలి మీద రాలాయి. అందరి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఇంతలో రాజు చెవిలో రాణి ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించింది. అప్పుడు రాజు మంత్రితో ఏదో ఆంతరంగికంగా గుసగుసలాడి, ఆదిత్యుడు అసామాన్య శక్తివంతుడనేందుకు సందేహం లేదు. ఇక కుమారి శ్యామల కండ్ల వెంట అశ్రువులు రాలేటట్లు చేయడమే తరువాయి. నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను తప్పక నెరవేరుస్తాను అన్నాడు. ఆదిత్యుడు నిరుత్సాహపడలేదు. రాజు పరివారంతో కూడా శ్యామల అంతఃపురంలో ప్రవేశించాడు. శ్యామల చెలికత్తెలతో పట్టు పరుపుల మీద సుఖాసీనురాలై ఉంది. ఆదిత్యుడు కథ చెప్పడం ప్రారంభించాడు. అయితే ఇది ఎలాంటి కథ? చచ్చేవాడు కూడా లేచి వచ్చేటంత పొట్ట చెక్కలయ్యేట్టుగా నవ్వు పుట్టించే హాస్య కథ. రాజు రాణి పరివారము ఆదిత్యుడి కథ వింటూ పొట్టలు వద్దలయ్యేలాగా నవ్వేస్తున్నారు. కానీ వింత ఏమిటో రాకుమారి అయిన శ్యామల మాత్రం ఒక్కసారిగా భోరుమని ఏడుస్తూ బొటబొట కన్నీరు కార్చింది. ఒక్కొక్క కన్నీటి బొట్టు ఒక్కొక్క ధగధగ మెరిసే దివ్యమణిగా మారి ఆమె పట్టు పరుపుల మీద దొర్లసాగింది. అందరూ మరి ఒకసారి ఆశ్చర్యపోయారు. ఆదిత్యుడు అర్ధరాజ్యాన్ని, రాకుమారిని గెలుచుకున్నట్టే అని అనుకున్నారు. ఇంతలో మంత్రి చెవిలో రాజు ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించాడు. రాజు రాణితో ఏదో ఆంతరికంగా గుసగుసలాడి, ఆదిత్యుడు అసామాన్య శక్తివంతుడనేందుకు సందేహం లేదు. రాకుమార్తెలిద్దరినీ వివాహమాడడం శాస్త్ర విరుద్ధం కదా, కనుక
అతను ఎవరినైతే కావాలేనంటాడో ఆ రాకుమారి నుంచి రెండవ ఆమె కంటే ఎక్కువ రత్నాలను మనులను వెలువడేటట్టు చేయడమే తరువాయి. అలా అయితే నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు. ఈ మాటలు వినగానే ఆదిత్యుడు నిరుత్సాహపడ్డాడు. మేలిమిని కూడా మించిన పసిమి కాంతులు వెదజల్లే శిరోజాలతో దేవకన్యలా ఉన్న విమలను వివాహమాడాలేనని అతని కోరికే. కానీ రాజు మాటలలోనే గల గూఢార్థం ఇందుకు ప్రతిబంధకమవుతుందేమోనని అతడికి జంకు కలిగింది. అయినా నిరుత్సాహపడలేదు. విమలను శ్యామలను ప్రక్కగా కూర్చోబెట్టారు. ఏదైనా ఒకే కథ చెప్పి విమల నవ్వేటట్లుగాను శ్యామల దుఃఖించేటట్లుగాను ఆదిత్యుడు చేయవలసి ఉంది. ఆ సందర్భంలో విమల నవ్వినప్పుడు రాలే రత్నాలు, శ్యామల దుఃఖించినప్పుడు కన్నీటి నుంచి జారే మనులు లెక్కించి ఏవి ఎక్కువ సంఖ్యలో ఉంటే వారిని ఆదిత్యుడు భార్యగా స్వీకరించాలి. ఈ చిత్రమైన షరతు ఎలా నెరవేరుతుందా అని అందరూ ఆత్రంతో చూస్తున్నారు. ఆదిత్యుడు ఈ విధంగా కథ ప్రారంభించాడు. అనగనగా ఒక అడవి, అందులో సౌందర్యవతి అయిన ఒక పల్లెపడుచు. ఆమె పినతల్లి బ్రహ్మరాక్షసి. ఆ పడుచును అకారణంగా నానా హింసలు పెడుతుండేది. కథ ఇక్కడి వరకు వచ్చేసరికి విమల ఫక్కుమని నవ్వింది. రత్నాలు రాలాయి. లెక్క పెట్టారు. తన ధోరణిలో కథ చెప్పుకొని పోతున్నాడు ఆదిత్యుడు. రూపవంతుడు, మహాబలశాలి అయిన ఒక రాకుమారుడు ఆ పడుచును చూసి మోహించాడు. ఇద్దరూ ఒకనాటి రాత్రి ఇంటి నుంచి పారిపోయేందుకు యోచన చేశారు. కథ ఇంతవరకు వచ్చేసరికి శ్యామల పెద్దగా ఏడుస్తూ బొటబొట కన్నీరు కార్చింది. మనులు రాలాయి. లెక్క పెట్టారు. ఇలా నవ్వు పుట్టించే సంఘటనల్ని, దుఃఖం కలిగించే సందర్భాలను పడుగు పేకల్లాగా అల్లి ఆదిత్యుడు కథను చెప్పసాగాడు. అరగంట అయ్యింది. కథ ముగియబోతున్నది. ఆ సమయానికి లెక్క వేసి చూడగా విమల కన్నా శ్యామల 10 మనులను తన కన్నీటి ద్వారా ఎక్కువ రాల్చగలిగింది. ఇక ముగింపు దుఃఖాంతం చేస్తే విమల తన నవ్వుతో ఆ 10 మనుల కన్నా ఎక్కువగానే రాల్చగలదు. విజయం నిశ్చయమన్న నమ్మకంలో ఆదిత్యునికి మైమరపు కలిగింది. కథను సుఖాంతం చేయవలసి ఉన్నదన్న మాటనే అతడు మర్చిపోయాడు. ఒళ్ళు మరిచి ఉత్సాహంతో చెప్పుకొని పోతున్నాడు. పినతల్లి పన్నిన అనేక మాయోపాయాల నుంచి బయటపడి ఆ పల్లెపడుచు రాజకుమారుడు వివాహమాడి సుఖంగా కాలం గడిపారు అని ముగించాడు. పొంగిపొరలే దుఃఖంతో శ్యామల జలజలమని కన్నీటి బిందువులు రాల్చింది. అప్పటికే హెచ్చుగా ఉన్న 10 మనులకు తోడుగా ఇంకో 15 చేరాయి. శ్యామలకు ఆదిత్యుడికి వివాహం జరిగిపోయింది. కథ అడ్డం తిరిగిందన్న విచారం అతన్ని అట్టే కాలం బాధించలేదు. ఎందుకంటే శ్యామల సౌందర్యవతి కాకపోలేదు. పైగా వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు దుఃఖ కారణాలంటూ ఉండక తప్పదు. కనుక ఆ సమయాల్లో అతడికి కావలసిన అన్ని మనులు దొరుకుతూ ఉండేవి. కథ సమాప్తం. శుభం.